అభివృద్ధి వికేంద్రీకరణ ఒకప్పుడు బాగా గట్టిగా వినిపించిన పదం. జగన్మోహన్ రెడ్డి హయాంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రం మొత్తం అభివృద్ధి చెందాలి అంటే వికేంద్రీకరణ అనేది చాలా కీలకం అంటూ చెప్పుకొచ్చారు. కానీ ఇప్పుడు ఆ మాట ఎక్కడ వినిపించట్లేదు. ఇది నేను అంటున్న మాట కాదు, రాష్ట్రం మొత్తం ప్రజలందరూ ఇప్పుడు చర్చించుకుంటున్న చర్చ అభివృద్ధి వికేంద్రీకరణ ఏమైంది. ఒకప్పుడు చెప్పిన అభివృద్ధి వికేంద్రీకరణ గురించి ఇప్పుడు ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? ఇప్పుడు ప్రభుత్వం మాట్లాడుతుందా, రాబోయే ప్రభుత్వం మాట్లాడుతుందా, 3 ఏళ్ళు ఆగితే మేమే అధికారంలోకి వస్తావు అనుకుంటున్న వైసీపీ మాట్లాడుతుందా? దానికి క్లారిటీ కావాలి. లేదు, అభివృద్ధి వికేంద్రీకరణ అనే పదం కంప్లీట్గా రాష్ట్రంలో ఉన్న అన్ని పార్టీలు, ఇటు ప్రభుత్వంతో పాటు అధికార పక్షంతో పాటు ప్రతిపక్షం విపక్షం కూడా మర్చిపోయినాయి. అభివృద్ధి వికేంద్రీకరణ అంటే అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలి, అన్ని ప్రాంతాల్లో సమానంగా డెవలప్మెంట్ అనేది జరిగితే ఆర్థిక స్థితిగతుల్లో తేడా వస్తుంది, ఆర్థికంగా రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. ఇది కదా ఒకప్పుడు చెప్పిన మాట. పరిశ్రమలు ఒక్కచోటకే కేంద్రీకృతం కాకూడదు, మొత్తం రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో, అటు విశాఖలో కానీ, ఉత్తరాంధ్రలో కానీ, ఇటు అమరావతి ప్రాంతం, లేదు అటు రాయలసీమ, మొత్తం అన్ని చోట్లకి పరిశ్రమలు రావాలి. అన్ని చోట్ల రాష్ట్రం కనుక సమంగా అభివృద్ధి చెందితే అది కదా అభివృద్ధి వికేంద్రీకరణ అనేది. కానీ ఇప్పుడు ఎందుకు దాని గురించి మాట్లాడలేకపోతున్నారు? ఈ చర్చ నడుస్తుంది. ఒక పక్క మావిగన్న అంటున్నారు, మరో పక్క అమరావతి అంటున్నారు. అమరావతి ఆల్రెడీ నోటిఫై అయిపోయింది కాబట్టి, కేంద్రం అమరావతి విషయంలో గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది కాబట్టి, ఇక కూటమి ప్రభుత్వం అయితే, ఇప్పుడున్న ప్రభుత్వం అయితే అమరావతి విషయంలో మార్పులు చేర్పులు చేసేది ఏమీ ఉండదు. కానీ మావిగన్ అనే నినాదం ఎత్తుకున్నారు. అది ఎలక్షన్లో పబ్బం గడుపుకోవడానికో, లేదు అంటే అధికారంలోకి రావడానికి ఒక తమ అజెండా ఏదో ఒకటి చెప్పాలి కాబట్టి ఆ నిర్ణయం తీసుకున్నారా జగన్మోహన్ రెడ్డి గారు? కానీ ఆ నిర్ణయంలో అభివృద్ధి వికేంద్రీకరణ అనే మాట ఎందుకు రావట్లేదు? అభివృద్ధిని ఒకే చోట కేంద్రీకృతం చేయకూడదు అని గతంలో చెప్పిన మాటలన్నీ ఇప్పుడు ఏమైపోయినాయి? ఈ చర్చ అయితే నడుస్తుంది. అభివృద్ధి వికేంద్రీకరణ విషయంలో కంప్లీట్గా పక్కన పెట్టేశారా దాన్ని, ఆ నినాదాన్ని? లేదు, 2024 ఎన్నికలకు ముందు 2019 నుంచి 24లో అధికారంలో ఉన్నంతసేపు మాత్రమే ఆ పదాన్ని వాడుకొని ఇప్పుడు కంప్లీట్గా మర్చిపోయారా? చాలా అంశాలు మర్చిపోయారు. 3 రాజ్యాల కాన్సెప్ట్ ఏమైపోయింది? తర్వాత మేము అధికారంలోకి వస్తే విశాఖని పరిపాలనా రాజధానిగా చేస్తాం, అమరావతిని శాసన రాజధానిగా చేస్తాం, కర్నూలుని న్యాయ రాజధానిగా చేస్తామన్నారు. ఆ మాటలు ఏమైపోయినాయి? ఈ ప్రశ్నలన్నీ వినిపిస్తోంది తెలుగుదేశం పార్టీ. ఇది ఖచ్చితంగా వైసీపీ సమాధానం చెప్తుందా? లేదు, అభివృద్ధి వికేంద్రీకరణ అనేది కొత్తగా చేసేదేం లేదు, ఆల్రెడీ జరుగుతుంది కదా రాష్ట్రం అంతా అనే కాన్సెప్ట్లో ముందుకెళ్తారా? వేచి చూద్దాం.